నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ వెస్ట్ గోదావరి తణుకు మండపాక. చూస్తున్నారు కదండి, ప్రకృతిని ప్రేమించిన వాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడండి. ఎంత చూసినవాడు చూసినంత అని చెప్పి, అంటే కళా దృష్టి ఉన్నవాడికి ప్రతి దృశ్యం ఒక అద్భుతమండి, అబ్బురమే. అటువంటి దేనికైనా సరే, అది చెట్టైనా పుట్టైనా మట్టైనా మానైనా ఏదైనా సరే, ప్రేమించే హృదయం, అభిమానించే తత్వం ఉన్నవాడికి ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా అద్భుతం, ప్రతి క్షణం ఒక అద్భుతమే. ఆ రకంగా ఇప్పుడు నేనైతే చూడండి, ఈ పచ్చటి పొలాల మధ్యన ఒక ప్రక్కన ఏరులై పారుతున్నటువంటి ఈ గోదావరి పాయ ఒడ్డున నడుస్తున్నాను. ఒక పక్క అయితే చూడండి ఎంత అందంగా ఉందండి. ఇంతకన్నా అద్భుతం వేరేనా ఉంటుందంటారా? అంటే మన కంటికి గ్రీన్ అనేది ఒక శుభసూచకం అంటారు. పసుపు, పచ్చ అనేది మన పదాల్లోనే ఉందండి. అంత అద్భుతంగా ఏ రకంగా చూసుకున్నా ఈ పచ్చటి పొలాలను చూస్తుంటే మనసు ఒక ఉవ్విళ్ళురుతుందనమాట. వర్ణించరాని మహా అద్భుతానికి, మహా అనుభవానికి నేను లోనవుతున్నాను. నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క దృశ్యారవిందాన్ని మీకు చూపిస్తున్నాను. చూస్తూ ఉండండి, ఇంకా చూపిస్తాను. పొట్ట తిప్పల కోసం పల్లెటూర్లు వదిలి పట్టణాలకి వలసపోతున్న జనాలు అంతకంతకి పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని భూమాతని సాగు చేస్తూ ఆ సేద్యం ద్వారా, అతని స్వేదం ద్వారా సేద్యాన్ని మనకి అందిస్తూ కడుపు నిండా తినేందుకు పట్టడి అన్నం పెడుతున్న రైతు యొక్క బ్రతుకులు ఇప్పటికీ కూడా దినదినం కన్నా నూరేళ్ళ ఆయుష్లాగానే ఉన్నాయండి. ఆరుగాలం పండించిన ఈ పంటని పండించిన తర్వాత పండుతుంది పంట, కానీ ఉపయోగం ఏంటండి? అతివృష్టి అనావృష్టితోటి తీరా పండిన పంట ఇంటికి చేరే వరకు కూడా నమ్మకం లేని లాటరీ బతుకులు అయిపోయినాయి అనమాట. ఏ క్షణం ఏ వాయుగుండం రూపంలో ముప్పు ముంచుకొస్తుందో, ఏ క్షణం ఏ పురుగు పుట్ర ఈ చీడ పురుగుల దాటికి పండిన పంట నాశనం అయిపోతుందో, అలా ప్రతి క్షణం భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి రైతుకి సరైన భద్రత ఈ రోజుకి లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా రైతు యొక్క బ్రతుకు బాగుపడడం లేదనడానికి ఈ లాటరీ వ్యవసాయం అనేది ముందు దానికి విముక్తి కలగాలండి. ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి, దీనికి ఎన్నెన్నో వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రవేశపెడుతున్నాయి, ఫ్రీ పేరున ధనాన్ని వృధా చేస్తున్నాయి. అటువంటి ఈ రైతుకి సరైన వ్యవహారం, అంటే సరైన సపోర్ట్ని ఇస్తే ఆ రైతు మనల్ని ఎన్ని అవకాశాలు ఉన్నా ఈ భూమిని నమ్ముకొని మన కోసం పండిస్తూ పట్టడి అన్నం మనకు పెడుతున్నాడు. అటువంటి రైతుకి మనం రుణం తీర్చుకునే అవకాశం చేయాలంటే వీళ్ళందరూ ఒక సామాన్య మానవుడిగా మనకంటూ కొన్ని అవకాశాలు ఉంటూ ఉంటాయి. రైతులు తను పండించిన పంటని మార్కెట్లో తీసుకున్నప్పుడు వీళ్ళంత వరకు బేరసారాలు ఆడకుండా వారికి సరైన మద్దతు ధర ఇవ్వండి. అది మనం చేసే చిన్న ఉపకారం. అలాగని చెప్పి దళారీలను నమ్మమని అంటలేదు. దళారీ వ్యవస్థ మ్యాక్సిమం రైతులను దోచుకుంటున్నాయి, నడ్డు విరుస్తున్నాయి. ఆ విషయాన్ని మరి ఆ దళారు నుండి కావడాలంటే ఒక సామాన్య మానవుడిగా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. ప్రభుత్వాలు కూడా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. ప్రభుత్వం సొంతంగా మార్కెట్ యార్డులు నిర్మించి సరైన మద్దతు ధర ప్రకటించాలి. దానితో పాటుగా రైతులకి ఏంటంటే సబ్సిడీలు, ఎరువుల మీద కానీ వ్యవసాయ పనిముట్ల మీద కానీ సరైన సబ్సిడీ ఇస్తే తను పండించే పంటకి సరైన రేటు, గిట్టుబాటు ధర లభిస్తుందనేది మనం గమనించవచ్చు. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఒక వ్యవసాయకృతమైన లోపం ఏంటంటే, ఏ వస్తువుకైనా సరైన ధర ఉంటుందండి. అంటే ఒక ప్రొడక్షన్ కాస్ట్, అంటే లేబర్కి ఎంత అవుతుంది, రా మెటీరియల్కి ఎంత అవుతుంది అనేది నిర్ణయించుకొని ఆ యొక్క ఉత్పత్తిదారుడు ఆ వస్తువుకి, ఫర్ సపోజ్ కాల్గేట్ పేస్ట్ ఉంది, ఆ పేస్ట్కి ఇంతని ఎంఆర్పి పెడతాడు. ఆ ఎంఆర్పి పెట్టిన 80% ఆ రేటుకి అమ్మి తీరుతాడనమాట. అటువంటిది ఈ వ్యవసాయం ద్వారా పండే పంటలకు మాత్రం అలా ఎంఆర్పి పెట్టే స్థితి ఈ రోజుకి రాలేదండి. అది వాళ్ళ ఇష్టం. ఎంతైనా దళారులు ఏ రకంగా నిర్ణయిస్తే ఆ రకమైన రేటు అంతే. ఇక్కడ కూడా ప్రభుత్వం ఒక రకంగా సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుందని అనుకోవాలి. సరైన రేటు లేకపోవడం వల్ల చేతికి డబ్బులు వచ్చే వరకు లాటరీ బతికే, ఎంత రేటు వస్తుందో, నేను పండించిన పంటకి సరైన ధర వస్తుందో రాదో అని చెప్పి ఆ భయం గుప్పిట్లో అలా బ్రతుకుతూ వెళ్ళగొక్కుతున్నాడు. అటువంటి రైతు యొక్క ఆశలు నెరవేరాలంటే, మరింత ఆ యొక్క జీవితం సుఖం కావాలంటే మాత్రం
మన వ్యవస్థలో మార్పులు రావాలండి. ఆ మార్పు కోసం ఎదురు చూస్తాం. ఆ మార్పులో భాగంగా నా వంతు నేను చేసే కృషి నేను చేస్తున్నాను. మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయండి. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ వెస్ట్ గోదావరి మండపాక.